హైదరాబాద్ నుంచి చౌటుపల్లి ఉన్నటువంటి ప్రాంతంలో ఇక పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఇవాళ అక్కడ ఐటీ పార్క్ ఉన్నది, అదేవిధంగా గండెమల్లకొప్పూరు దగ్గర. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ భూములు ఇవాళ ఏదైనా పార్కు పెట్టాలన్నా, ఏది పారిశ్రామికంగా డెవలప్ చేయాలన్నా ప్రైవేటు భూములను వ్యక్తులు వ్యవసాయ రైతుల నుంచి కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం ఖర్చుతో పాటుగా రైతులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ఇవాళ ఆ ప్రాంతంలో రాచకొండ దగ్గర కానీ ఆ ప్రాంతంలో చౌటుపల్లి ప్రాంతంలో దాదాపు సుమారుగా 30-40 వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. అందుకనే ఆ ప్రాంతాలు పారిశ్రామికంగా పెట్టుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకనే ఇవాళ విజయవాడ హైవే వైపు ప్రభుత్వం అభివృద్ధి దశలో ముందుకెళ్లాలని ఆలోచన ఉంది కాబట్టి ఐటీ సంబంధించిన ఉద్యోగస్తులందరూ కూడా అటువైపు వెళ్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం మీ అందరికీ తెలుసు. ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తాడు. ఆయన వచ్చిన ఆలోచన విధానం కానీ ఆయన ఆలోచనలు కానీ తప్పకుండా ఇవాళ రాచకొండని టూరిజం ప్లేస్గా మార్చి తీస్తాడు. ఐటీ కారిడార్ రావడం వల్ల పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఉంటాయి. అదే 6 వే లైన్ కూడా అయిపోతే సులభంగా 2 రాష్ట్రాల మధ్యన అనుబంధం జరుగుతుంది. 2 రాష్ట్రాల ప్రయాణికులకు ఇబ్బంది ఉండదు. అన్ని రకాలుగా ఈ 6 వే లైన్ ఉపయోగపడుతుంది.